బ్రేకింగ్ చూస్తున్నాం. నిరుద్యోగులకు బీఆర్ఎస్ చేస్తున్న అన్యాయాలు ప్రతి గ్రామానికి తీసుకువెళ్లేందుకు నిరుద్యోగులు ఏకమవుతున్నారు. 9 ఏళ్లలో నిరుద్యోగులకు చేసిన అన్యాయాలపై, యువతకు చేసిన అన్యాయాలపై బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రజానీకానికి బీఆర్ఎస్ అరాజకాలు తెలియజేసేందుకు నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర చేపట్టున్నారు. ఇక రేపు లేదా ఎల్లుండి గన్ పార్కులో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, ఆకునూరి మురళి రియాద్లో ఈ యాత్రను ప్రారంభించున్నారు. ఇక నిరుద్యోగ బస్సు యాత్ర కన్వీనర్ డాక్టర్ రియాజ్ రేపు ఈసీని కలిసి అనుమతి తీసుకోనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. నిరుద్యోగులకు బీఆర్ఎస్ చేస్తున్న అన్యాయాలు ప్రతి గ్రామానికి తీసుకువెళ్లేందుకు నిరుద్యోగులు ఏకమవుతున్నారు. 9 ఏళ్లలో నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాలపై, యువతకు చేస్తున్న అన్యాయాలపై బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇక రాష్ట్ర ప్రజానీకానికి బీఆర్ఎస్ రాజకాలు తెలియజేసేందుకు నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర చేపట్టున్నారు. ఇక రేపు లేదా ఎల్లుండి గన్ పార్కులో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, ఆకునూరి మురళి రియాద్లో ఈ యాత్రను ప్రారంభించున్నారు. ఇక నిరుద్యోగ బస్సు యాత్ర కన్వీనర్ డాక్టర్ రియాజ్ రేపు ఈసీని కలిసి అనుమతి తీసుకున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి అలాగే బస్సు యాత్రకు ఉన్నారు రియాజ్ గారు మనకి అందుబాటులో. సో రియాజ్ గారు చెప్పండి, అసలు ఎలాగా అంటే ఏ ప్రాంతాల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది, ప్రధానంగా ఏ అంశం మీద మీరు బస్సు యాత్ర చేయబోతున్నారు? మీకు అట్లాగే అమ్మా టీవీ వీక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు, అట్లాగే మీ అందరికి కూడా నమస్కారాలు. వాస్తవంగా బీఆర్ఎస్ ఇలియాస్ టీఆర్ఎస్ పరిపాలనలో విపరీతంగా అన్యాయం గురి కాబడ్డ వర్గం ఏదైతుందో అది నిరుద్యోగులు. తెలంగాణ ఉద్యమానికి వీళ్ళే రథసారథులు. అనేక త్యాగాలు చేసి అసమానమైన ధైర్య సాహసాలతోటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించారు. కానీ 2014 నుంచి 2023 వరకు ఈ దశాబ్ద కాలం చూస్తే పూర్తిగా నిర్లక్ష్యానికి, అన్యాయానికి, అట్లాగే మోసపూరితమైన దౌర్జన్యాలకు గురైన వర్గం కూడా వీళ్ళే. మీకు నేను కొన్ని చిన్న చిన్న విషయాలనే నేను ప్రస్తావిస్తాను. అవి ఎంత లోతుగా నిరుద్యోగులను గాయపరిచాయన్న విషయాన్ని అవి అర్థం చేసుకుంటే ఎంత భీకరమైన అణచివేతకు నిరుద్యోగులు గురయ్యారన్న విషయం కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. 2014లో మనకి భారత నుంచి మనకు కనిపించిన అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఉద్యోగుల సంఖ్య కనుక చూస్తే 12,50,000 మంది ఉద్యోగులు ఈ రాష్ట్రంలో పరిపాలించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్రం విడిపోయిన తర్వాత 7 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతానికి పోతే 5 లక్షల ఉద్యోగాలు దాదాపుగా తెలంగాణకు వచ్చాయి. 3.5 లక్షల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తూ ఉంటే 1,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండేది. రిటైర్ అయిన వాళ్ళతో కలుపుకుంటే 2 లక్షల ఉద్యోగాలు ఉండేది. అప్పుడు సీఎంగా ఉన్న అంటే మొట్టమొదటిసారిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా, అట్లాగే గోల్కొండ మీద కూడా ఆగస్టు 15న త్రివర్ణ పతాకాన్ని ఎగిరేస్తూ ఏమన్నారంటే, మేం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 5 ఏళ్ల తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్న గంటా చక్రపాణి గారు తన పదవిని అంటే ఆ పదవి టర్మ్ అయిపోయినాక లెక్కల్లో 32,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తాం, 28,000 ఉద్యోగాలను మాత్రమే నింపామన్నారు. అంటే ఒరిజినల్గా ఉన్న ఉద్యోగాల ఖాళీ 2 లక్షలు అయితే, నోటిఫికేషన్లు ఇచ్చింది 32,000 అయితే, ఉద్యోగాలను భర్తీ చేసింది మాత్రం కేవలం 28,000. అంటే క్లియర్గా మనకి ఏమర్థం అవుతా ఉన్నది అంటే, ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వము నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూస్ మీద వాళ్ళు ఫోకస్ చేయలేదు.
మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి. అదేంటంటే 2018 నుంచి 2023 ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యే వరకు ఈ 5 ఏళ్ల టర్మ్‌లో ఒక్క ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్ కూడా ఏ ఒక్క నిరుద్యోగికి ఇవ్వలేదు. అంటే అతను టీచర్ ఉద్యోగానికి సంబంధించిన ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్ రాలేదు. పోలీస్ కానిస్టేబుల్‌కి సంబంధించిన ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్ రాలేదు. అట్లాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించిన ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్ రాలేదు. ఒరిజినల్‌గా ఇప్పుడు బిస్వాల్ కంపెనీ చెప్పినట్టుగానే 1,94,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మా ఎంక్వైరీ ప్రకారం కార్పొరేషన్లతో కలిపితే రిటైర్ అయిన ఉద్యోగులతో కలిపితే దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది. కనీసం ఎవిడెన్స్ స్పందన తీసుకున్నా కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది. ఆయన ఊరించి అసెంబ్లీలో ఏమన్నారంటే 80,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్లు ఇస్తా ఉన్నాం. పోనీ 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తారా? వేలేదు. ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తారంటే తిప్పి కొడితే 40,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తారు. పోనీ 40,000 ఉద్యోగాలు సజావుగా నింపారా? నింపలేదు. వాళ్ళు ఏం చేశారు? పోలీసు రిక్రూట్మెంట్ పేరు మీద అనేక జీవోలను తీసుకొచ్చారు. ఆ జీవోలను హైకోర్టు కొట్టేసింది. కనీసం ఇంగ్లీష్లో నుంచి ప్రశ్నపత్రాన్ని తెలుగులోకి తర్జుమా చేసే నిపుణులు కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేరు. కొన్ని పోలీసు ఉద్యోగాలు ఈరోజు త్రిశంకు సంఘంలో వేరిస్తూ ఉన్నాయి. గ్రూప్ 1 లీకేజ్ అయింది. ఆ లీకేజ్ విద్యార్థులు చేశారా? చేయలేదు. ఎవరు చేశారు? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులు చేశారు. వాళ్ళు చేసే లీకేజీకి నిరుద్యోగులు ఎగ్జామ్ కొరైన వాళ్ళు వీళ్ళెందుకు బలి కావాలి? పోనీ రెండోసారి వాళ్ళు పెట్టినారు. రెండోసారి ఎగ్జామ్ పెట్టినప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారా? తీసుకోలేదు. బయోమెట్రిక్ విధానాన్ని అవలంబించలేదు. దాన్ని కూడా హైకోర్టు కొట్టేసింది. పోనీ గ్రూప్ 2ని కండక్ట్ చేశారా? అంటే గ్రూప్ 1 లీకేజీ గ్రూప్ 2 మీద ప్రభావం జరిపింది. పోనీ గ్రూప్ 2 కూడా కండక్ట్ చేయబడలేదు. పోనీ గ్రూప్ 4 రిజల్ట్ ఇచ్చారా? గ్రూప్ 4 మొత్తం క్వశ్చన్ పేపర్ తప్పులు తరగా దాని మీద కూడా కోర్టులో కేసులు ఉన్నాయి. పోనీ డిఎస్సి అన్నారు. మొత్తం 26,000 ప్రభుత్వ స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 5,000 లోపు వాళ్ళు ఉద్యోగాలకు సంబంధించిన డిఎస్సి రికార్డ్ చేశారు. అందులో కూడా బ్యాక్లాగ్లో ఉన్న ఉర్దూ మీడియం పోస్టులే 1,500 ఉన్నాయి. అంటే క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఉద్యోగాల భర్తీ పూర్తి చేసే స్పృహ లేదు. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళకు అసలు ఎంప్లాయ్మెంట్ పాలసీ లేదండి. నేను ఒక సామాజిక శాస్త్ర విద్యార్థిని, గోల్డ్ మెడలిస్ట్, ఒక పిహెచ్డి హోల్డర్ని, యూనివర్సిటీ ఫ్యాకల్టీగా పనిచేసినామని. ఇక్కడ విషయం ఏంటంటే ఏ అభివృద్ధి చెందిన సమాజాలు ఏం చేస్తూ ఉంటాయంటే అక్కడ ఉండే భౌతిక వనరులను వినియోగంలో తీసుకురావాలనుకున్నప్పుడు అక్కడ ఉండే మానవ వనరులను వినియోగంలో తీసుకొస్తారు. ఉద్యోగాల కల్పన జరిగినప్పుడు మార్క్స్ వెబర్ చెప్పినట్టుగా ఈ ఉద్యోగం పొందిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలను చక్కగా గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్తారు, లేదా పట్టణ ప్రాంతాల్లో తీసుకెళ్తారు. ప్రభుత్వ పథకాలు చక్కగా అమలవుతాయి. కానీ ప్రభుత్వానికే బెనిఫిట్ అవుతుంది. ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తుంది. ప్రభుత్వం పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని ప్రజల్లో పెంచుతుంది. కానీ ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ఇలియాస్ బీఆర్ఎస్ ఏమంటుందంటే ఏమని చేస్తుందంటే ఇది ప్రధానంగా ఉద్యోగాల కల్పన ఖర్చుతో కూడుకునే వ్యవహారంగా చూస్తూ ఉన్నది. అంటే ఉద్యోగాలు ఇస్తే ఖర్చు అయిపోతుంది. రాష్ట్ర బడ్జెట్ ఏమవుతుందో ఆ రాష్ట్ర బడ్జెట్ భరించే పరిస్థితులు లేదని చెప్తున్నారు. వీళ్ళు కాళేశ్వరం, ఒక వైట్ ఎలిఫెంట్ లాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద లక్షల కోట్ల రూపాయలని గోదావరిలో పాలు చేశారు, గంగా పాలు చేశారు. వీళ్ళు కనీసం ముఖ్యమంత్రి స్పందించేందుకు అడగలేడు. చక్కగా మనకి ప్రణహిత దగ్గర, మనకి మేడిగడ్డ, మనకి తుమ్మిడిహట్టి దగ్గర కనుక ప్రాజెక్ట్ కడితే గ్రావిటీ మీద వచ్చే ప్రాజెక్ట్ని తీసుకొచ్చి 150,000 అంచనాలతో కూడా ప్రాజెక్ట్గా మార్చారు. ఉద్యోగాల కల్పన లేదు. విపరీతమైన వృధా, విపరీతమైన అడ్వర్టైజ్మెంట్లు. మొత్తం భారతదేశం మొత్తం కూడా బీఆర్ఎస్ పెడుతున్నప్పుడు దేశం మొత్తం అడ్వర్టైజ్మెంట్ చేశారు. దేశం మొత్తం ఈయన కీర్తి సాధించుకునే ప్రయత్నం చేశాడు. చివరికి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ప్రాంతీయ పార్టీలే దేశ అస్తిత్వాన్ని నిర్వహిస్తాయని చెప్తున్నాడు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి కనీసం పరిపాలన పట్ల ఒక అవగాహన లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణలో అద్భుతమైన మేధో సంపత్తి కలిగిన అనేక మంది మేధావులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది ప్రొఫెసర్స్ ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అద్భుతంగా నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ సిలబస్ డిజైన్ చేసిన ప్రొఫెసర్ అరగోపాల్ లాంటి వాళ్ళు ఉన్నారు. అద్భుతమైన ఆఫీసర్లుగా ఉన్న మురళీ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు లాంటి వాళ్ళు ఉన్నారు. ప్రొఫెసర్ వెంకటనారాయణ లాంటి వాళ్ళు ఉన్నారు. ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని వందల మంది చూపెడతారు. వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పనిచేశారు. వీళ్ళ సలహాలు తీసుకున్నట్టుగా మనం ఎప్పుడు చూసామా? వీళ్ళ సూచనలు తీసుకున్నట్టుగా మనం ఎప్పుడు చూసామా? ఎప్పుడు సలహాలు తీసుకోలేదు, ఎప్పుడు సూచనలు తీసుకోలేదు. పోనీ ఈ రాష్ట్ర మంత్రులని, ఎమ్మెల్యేలని వేరే దేశాలకో వేరే రాష్ట్రాలకో స్టడీ టూర్ కోసం పంపించారా? అది చేయలేదు. తానే కదా ముఖ్యమంత్రి గారు. మేడిగడ్డ టైంలో ఆయన ఇంజనీర్, కరోనా టైంలో ఆయనే డాక్టర్. అందుకోసం అర్థం లేని ఈ ప్రభుత్వ చర్యలు ఏవైతున్నాయో అవి ఈరోజు బాగా ఇబ్బంది పెట్టింది తెలంగాణ నిరుద్యోగులకి. ఒక స్పష్టంగా చెప్తున్నానండి,
2001లో అప్పటి నుంచి దరిదాపుగా 2014 వరకు తెలంగాణ ఉద్యమం జోరుగా జరిగినప్పుడు 15 సంవత్సరాలు ఈ యువత ఆ ఉద్యమంలో పాల్గొని అద్భుతమైన జీవిత కాలాన్ని ఆ ఉద్యమం కోసం త్యాగం చేసింది. పోనీ ఆ యువతను ప్రభుత్వం వచ్చాకన్నా ఆదుకున్నదా? ప్రభుత్వం వచ్చాకన్నా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు జరిగాయా? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. అన్ని లీకేజీలు, ప్యాకేజీలు, ధ్వంసం అయిపోయిన విద్యార్థుల జీవన దృశ్యాలు. కాబట్టి ఇవన్నీ మేజర్‌గా ఇట్లా అయిపోయింది కాబట్టి ఈరోజు నిరుద్యోగులు ఒక అగమ్య గోచరంలోకి వెళ్ళిపోయినారు. ఒక జనరేషన్ నాశనమైందండి. ఈ దుర్మార్గపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక జనరేషన్ నాశనం చేసింది. కాబట్టి వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ వస్తే వాళ్ళ జీవితం ఇంకా భయంకరంగా మారే అవకాశం ఉంటుంది. పెనం మీదకెళ్ళి పీలపడే అవకాశం ఉంటుంది. అందుకోసం ఏకకంఠంతో బీఆర్ఎస్ను మనం తొలగిద్దాం. అట్లాగే ఉద్యోగాలు ఏ పార్టీ అయితే వాగ్దానం చేస్తుందో మనకి సపోర్ట్ చేద్దామని ఇది పూర్తిగా నిరుద్యోగ చైతన్యం. రియాజ్ గారు ప్రధానంగా చూసుకుంటే మీరు అన్నట్లు 1200 మంది యువత బలిదానాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిరుద్యోగులు చాలా వరకు కీలక పాత్ర పోషించారు. విద్యార్థి లోకం కానీ యువత కానీ ప్రధానంగా ఆత్మ బలిదానాలతో సహా మీరు అన్నట్టు చాలా సమయాన్ని కూడా వృధా చేసుకుని పోరాటంలో పాల్గొని సాధించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఎలాంటి అంశాలతో మీరు ఈ బస్సు యాత్ర చేయబోతున్నారు అనేది ఏమైనా చెప్పే అవకాశం ఉందా? అంటే నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారు అనేది స్టడీ చేసామండి. అంటే దీని ఊరికేనే బస్సు యాత్ర ఏదో రాజకీయ లక్ష్యం కోసం తీసుకొచ్చే ప్రయత్నంలాగా మేము తీసుకొచ్చింది కాదు. చాలా సైంటిఫిక్ స్టడీ చేసాం. ఈరోజు నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారంటే యూపీఎస్సీ తరహాలో క్యాలెండర్ ఇయర్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో వాటి ప్రకటన జరగాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇన్ని చేసినా కూడా యూపీఎస్సీ మీద దాదాపు 70 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మనకి ఏం చెప్తుందంటే అది ఖచ్చితంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నది. ఒక ఇయర్ వైజ్గా కండక్ట్ చేస్తున్నది. కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులు కోరుకుంటున్న మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే క్యాలెండర్ వైజ్ నోటిఫికేషన్ రావాలని కోరుకుంటున్నారు. అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇయర్లో, నెక్స్ట్ ఇయర్లో ఎన్ని వేకెన్సీస్ అరైజ్ కాబోతున్నాయి, వీటిని క్యాలెండర్లో ప్రకటించాలి యూపీఎస్సీ తరహాలో. వాటి ప్రకారం నోటిఫికేషన్ రావాలి. ఫస్ట్ డిమాండ్. రెండవ డిమాండ్ ఏంటంటే ఈరోజు ఈ మొత్తం రాష్ట్రంలో అనేక వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. ఈ భ్రష్టు పట్టిన వ్యవస్థలో అతిపెద్ద వ్యవస్థ ఏదైతుందో అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. చాలా క్లియర్గా కనబడుతుంది కదా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒరిజినల్గా 400 మంది ఎంప్లాయీస్ పనిచేయాలండి. 80 మంది పనిచేస్తున్నారు. ఆ 80 మందిలో కూడా 40 మంది 4th క్లాస్ ఎంప్లాయీస్. అంటే వాళ్ళు గార్జనర్గా, డ్రైవర్గా పనిచేసే వాళ్ళకు టెక్నికల్ ఇష్యూస్ కానీ అకాడమిక్ ఇష్యూస్ మీద వాళ్ళకి పట్టుండదు. 40 మంది ఎంప్లాయీస్ తోటి 40 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. సాధ్యమైందా? కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన జరగాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన జరిగితే రేపు కొత్తగా ఏర్పడే దాని ప్లేస్లో ఏర్పడే కమిషన్ ఏదైతుందో కొత్త బోర్డు మెంబర్స్ ఎవరైతుందో వారందరూ కూడా నిరుద్యోగులకి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేయగలుగుతారు. అది రెండో డిమాండ్. అట్లాగే ఏ దేశంలో అయినా ఏ వ్యవస్థలో అయినా కూడా గ్రామీణ స్థాయిలో ఉండే పాఠశాలలు పటిష్టం కాకుండా, పాఠశాల వ్యవస్థ మనకు నిర్మాణాత్మకంగా ఉండకుండా విద్యా వ్యాప్తి జరగదు. అందుకోసం మెగా డిఎస్సిని ప్రధానంగా బీఈడి, డిఎడ్ విద్యార్థులు ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ మెగా డిఎస్సి ఇస్తే కనీసం స్కూల్కో పోస్ట్ ఇచ్చినా కూడా 26,000 పోస్టులతో ఉద్యోగాలు నింపొచ్చు. దాని మీద వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఉంది. నాలుగో డిమాండ్ ఏమవుతుందంటే ఏ విద్యార్థులైతే అంతిమంగా నష్టపోయినారో ఇంటికాడ ప్రధానంగా వాళ్ళు చిన్న పూసలు అమ్మి, చిన్న ఒంటి మీద నగలుంటే అమ్ముకొని, రైతులు ఎవరన్నా పిల్లలు ప్రధానంగా ఇంటికాడ ఎకరమో అరెకరం ఉంటే అమ్ముకొని వాళ్ళు మంచి ఉజ్వల భవిష్యత్తు కోసం ఎవరైతే వచ్చారో ఆ పిల్లలు దగా పడిపోయినారు. ఆ పిల్లలకి ఏదన్నా నష్టపరిహారం కావాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడా జనైన్ డిమాండ్. అడగండి ఎవరినన్నా. ఇదే కేటీఆర్ గారు ఎగతాళిగా మాట్లాడే కేటీఆర్ గారు ఈరోజు ఆయన టీఎస్పీసీ పక్షాలు చేస్తున్నట్టు. మరి 6 నెలల క్రితం అదే పని నువ్వు చేస్తే ఈరోజు నిరుద్యోగులు కనీసం ఎగ్జామ్స్ రాసుకునే అవకాశమైనా కూడా వాళ్ళకు వచ్చేది కదా. అంటే ఓడ ఎక్కదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడ మల్లన్న చందనంగా వెలుగున్నది. కాబట్టి అన్ని అంశాలని మేము విద్యార్థి లోకంలో, నిరుద్యోగ లోకంలో ప్రస్తావించి అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం ఏ పార్టీ చేస్తే ఆ పార్టీకి మీరు ఓటేయండి అని జరుగుతుంది. ఇది పూర్తిగా రాజకీయ పార్టీకి అతీతమైంది. ఇది సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీ నుంచి, అట్లాగే దీంతో పాటుగా టీజేఎస్ కోదండరామ్ గారు కానీ, సిపిఐ నుంచి, అట్లాగే ఇంకా రైట్. ఇంకోటి ప్రధానంగా ఇక్కడ మన రియాజ్ గారు ఇంకోటి అంటే ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఆయన మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి, కొన్ని అంశాలు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి ముందు ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఈ బస్ యాత్ర ద్వారా? వారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్లో నిమగ్నమైనారండి. వాళ్ళు నిమగ్నమైనారు.
సిపిఐకి సంబంధించిన నారాయణ కానీ చాడ వెంకరెడ్డి గారు కూడా నిమగ్నమైనారు. మీరు చూస్తే మన వెరీ రీసెంట్గా కామారెడ్డిలో పెద్ద భారీ బహిరంగ సభ జరిగింది. దానికి బీసీ డిక్లరేషన్ సభ. మనకు సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చారు. ఆ మీటింగ్లో స్వయంగా కోదండరామ్ గారు, సిపిఐ నారాయణ గారు మద్దతు పలికారు ఓపెన్గా. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడంలో వాళ్ళు ముందు ఛాంపియన్స్గా ఉన్నారు. రెండవది ప్రొఫెసర్ రఘుగోపాల్ లాంటి వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్, రిజైన్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మురళి లాంటి వాళ్ళు బస్సు యాత్రను ఎక్కడ వాళ్ళు మీటింగ్స్ పెడుతున్నారు. ప్రజలు ఎక్కడ కోరుకుంటే అక్కడ పోయి మీటింగ్లు పెడతారు. ఆ మీటింగ్లో వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మీకు ప్రజాస్వామ్య నేతృత్వం కావాలా, దీని టైం ఫర్ చేంజ్ అని ఓపెన్గా చెప్తున్నారు. మురళి గారు అయితే ఆల్రెడీ ఒక పెద్ద యాత్రనే తీసుకుని బయలుదేరినారు. ఎక్కడ జనం ఉంటే అక్కడికి పోతున్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా ఇక్కడ ఒక డెమోక్రసీకి సంబంధించిన రక్షణ కోసము ఒక ఫోరాన్ని ఎస్టాబ్లిష్ చేసి అనేక మంది మేధావులతో కలిసి సదస్సులు పెడుతున్నారు. కాబట్టి ఈరోజు ఏ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిన మేధో విభాగం ఉందో వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వాళ్ళు చాలా సీరియస్గా పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి యొక్క సహకారంతో మనకి ఏం కనబడతా ఉందంటే, కాంగ్రెస్ పార్టీని ఈరోజు నిరుద్యోగులు, అలాగే విద్యార్థులు, వీరితో పాటుగా ఈరోజు ఏ వర్గాలైతే బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ యొక్క దోపిడీ గురైనారో, వారి యొక్క దగాకు గురైనారో, ఆ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి మళ్ళీ తెలంగాణ అప్పుడు ఏ ఉద్యమం అయితే వచ్చిందో యువకుల నాయకత్వంలో, అది మరో ఉద్యమంగా ఈరోజు నిరుద్యోగుల బస్సు యాత్ర కూడా అట్లాంటి అంశాల మీద పనిచేస్తుందని మేము భావిస్తున్నాం. రియాజ్ గారు, మీ చైతన్య బస్సు యాత్రకు సంబంధించినటువంటి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏ ప్రాంతాలు, ఎందుకంటే ఎన్నికలు కూడా సమీపిస్తున్నటువంటి సమయం, నిజంగా యువతకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది దగాపడ్డ నిరుద్యోగులు ఉన్నారు. కనీసం వాళ్ళ అమ్మను నాన్నను ఎడ్యుకేట్ చేసినా కూడా 90 లక్షల మంది, 30+2 అంటే దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చూశారు కదా, వాళ్ళ కన్నా బిడ్డల యొక్క వాళ్ళ జీవితం కోల్పోయిన దిశ చూశారు కదా. 90 లక్షల మంది ఓటర్లను ఈరోజు మేము ప్రభావితం చేయబోతున్నాం. దీనికోసం 2 టూర్లు జరుగుతాయి. ఒకటి సౌత్ టూర్, ఇంకోటి నార్త్ తెలంగాణ టూర్. నార్త్ తెలంగాణ టూర్ వరంగల్ కేంద్రంగా చుట్టుపక్కల జిల్లాలకు విస్తరిస్తుంది. సౌత్ తెలంగాణ టూర్ ప్రధానంగా మహబూబ్ నగర్ కేంద్రంగా అందుబాటులో ఉన్న జిల్లాలకు విస్తరిస్తుంది. అది విద్యార్థులు డిజైన్ చేశారు. దాదాపుగా నాకు చెప్పినట్టుగా విద్యార్థులు మేమందరం మద్దతు చెప్తున్నాం, అవసరమైన దగ్గర మేము వాళ్ళకి అండగా నిలబడతాం. కానీ ఇది పూర్తిగా నిరుద్యోగులు కండక్ట్ చేస్తున్న అదే. ఆ మధ్యన జాతీయ నాయకులు కూడా కొంతమంది వచ్చి మాట్లాడే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు కూడా రాహుల్ గాంధీ గారికి ఒక విజ్ఞప్తి చేయబోతున్నారు. ఈరోజు తెలంగాణలో భీకరమైన సమస్య నిరుద్యోగం. కాబట్టి మేము నిరుద్యోగ యాత్ర చేస్తున్నాం కాబట్టి రాహుల్ గాంధీ గారి సపోర్ట్ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని వీళ్ళు అపీల్ చేశారు. రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళకి హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు కూడా బహుశా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట ఈ ర్యాలీని మద్దతుగా మాట్లాడే అవకాశం కూడా ఉందని భావిస్తున్నాం. ఏదేమైనా కూడా ఏ దగాపడ్డ సమాజం ఏదైతుందో ఆ సమాజం తన గొంతు విప్పుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులకు సంబంధించిన ఇష్యూస్ని మాట్లాడే స్వేచ్ఛ ఆర్టికల్ 19 భారత రాజ్యాంగం ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవస్థను ప్రభావితం చేసే క్రమంలో నిరుద్యోగులు పోతున్నారు. ఎందుకంటే మొత్తం సమాజంలో బీఆర్ఎస్ పరిపాలన వల్ల బాగా ఇబ్బందులకు గురైంది. అసలు జీవితంలో ఒక 10-15 సంవత్సరాల జీవితాన్ని, కొంతమంది అయితే ఉద్యమ కాలం నుంచి లెక్కేస్తే 25 సంవత్సరాల అద్భుతమైన జీవితాన్ని, సగం జీవితాన్ని వాళ్ళు ప్రధానంగా ఎట్లాంటి ఆశలు లేకుండా గడిపిన ప్రయత్నం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ భరోసా యాత్ర ఏదైతుందో వాళ్ళు దానికి బస్సు చైతన్య యాత్రగా దీనికి పేరు పెట్టినారు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగుల్లో చైతన్యం ఇస్తుంది. నిరుద్యోగులు అంటే వీళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్, ఎబో గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కదా. మీకు బాగా తెలుసు, సమాజాన్ని పరిశీలించి సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి వీళ్ళకే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ ఊళ్ళను, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ సమాజాన్ని, వాళ్ళ 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 క్లాస్మేట్స్ని అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఖచ్చితంగా రేపు ఈ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. దాని వెనక శక్తివంతమైన ఆయుధం ఏదైతుందో అది నిరుద్యోగులు అనే విషయాన్ని మనం తీసుకోవాలి. రైట్. ఒకటి రియాజ్ గారు, మీరు ప్రధానంగా కొన్ని మాట్లాడుతూ యువతకు సంబంధించి చేస్తూ ఈసారి కూడా ఓటర్ల నమోదు సంబంధించినటువంటి కొత్త ఓటర్లుగా వచ్చినటువంటి వారు కూడా చాలా ఎక్కువ మంది యువత ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. 35 లోపు ఉన్నవారు కూడా ఎక్కువగా యువత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభావితం ఖచ్చితంగా చేస్తారు కాబట్టి సో బస్సు యాత్ర ద్వారా వెళ్ళిన నేపథ్యంలో మీరు పర్మిషన్కు సంబంధించినటువంటి ఇంతవరకు ప్రొసీజర్స్ ఏమైనా అయినటువంటి పరిస్థితి ఉందా? ఆల్రెడీ అప్లై చేసాం. బహుశా మేము వితిన్ 24 అవర్స్లో మాకు
ఖచ్చితంగా ఈ పర్మిషన్ వస్తుంది. ఎందుకోసం అంటే మేము అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం పోతున్నాం. మేము ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ నియమించిన నియమ నిబంధనల్ని ఉల్లంఘించే ప్రయత్నం చేయం. చాలా శాంతియుతంగా ఒక సందేశాన్ని ఇచ్చి మా మిత్రులను కలిపి మనం పోతున్నాం. కాబట్టి ఇది ఒక యాత్ర, ఎక్కడ ఎవరైనా డిస్టర్బ్ చేసే యాత్ర కాదు. ఇది కొన్ని పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించే కాదు, చిన్న చిన్న గ్రూప్ మీటింగ్ వల్ల మా విద్యార్థులు ఎవరైతే దీన్ని వెల్కమ్ చేస్తారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మేము భోజనాలు చేస్తాం. అట్లాగే మేము ఎవరి మీద కూడా ఇవన్నీ కూడా మేము తలా కొంత మేమందరం కూడా ఒక సమిష్టిగా ఒక ప్రయత్నం చేసుకొని ఒక సమిష్టి నిర్ణయానికి వచ్చి మేమే శ్రమలో కానీ ఆర్థిక వనరులో కానీ అన్నీ మేము తలా కొంత సహాయం చేసుకొని ముందుకు పోతున్న యాత్ర ఇది. కాబట్టి సహజంగా ఈ యాత్ర ఏం చేస్తూ ఉంటుందంటే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా కాలం నుంచి ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రాజ్యాంగాన్ని చదవడాన్ని సిలబస్ నుంచి దూరం చేశారు. సోషల్ సైన్సెస్ డిక్లైన్ అయిపోయినాయి. రాజ్యాంగాన్ని చదవడాన్ని సోషల్ సైన్స్ డిక్లైన్ చేశారు. సోషల్ సైన్సెస్ని కంప్లీట్గా దూరం చేశారు. కాబట్టి సహజంగా ఏమవుతా ఉందంటే సోషల్ సైన్సెస్ ఎప్పుడైతే మనకు విజ్ఞానం నుంచి దూరంగా పోతాయో అప్పుడు సహజంగా రాజ్యం పట్ల కానీ వ్యవస్థ పట్ల కానీ సమాజం పట్ల కానీ యువతకు అవగాహన ఉండదు. కాబట్టి ఈరోజు మేము ఏమంటున్నాం, రోజు పేపర్ చదవండి, టీవీలో డిబేట్ చూడండి, అట్లాగే రాజ్యాంగాన్ని చదవండి, సామాజిక చైతన్యాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ మీరు చేసినప్పుడు ఏమైతే ఉంటుందంటే సహజంగా మీకు ఒక గొప్ప ఆలోచన ఉంటుంది, సమాజాన్ని నిర్దేశించే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మీరు ఉంటే బాగుంటుంది అనేది మేము బేసికల్గా భావిస్తా ఉన్నాం. మీరు నిరుద్యోగులు కూడా అభిప్రాయం తీసుకోండి. మీరు అభిప్రాయాన్ని తీసుకున్నప్పుడు ఏమైతే ఉంటుందంటే మీకు ఒక స్పష్టత వస్తూ ఉంటుంది. అంటే నిజంగా నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారు, ఏ రకమైన సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటున్నారు, వాళ్ళ హక్కులేంటి, వాళ్ళు కోల్పోయిన జీవితం ఏంటి, వాటి మీద ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనాను కల్పించి రేపు భవిష్యత్తు తెలంగాణలో కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని దిద్దుబాటు చేసుకునే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా యాత్ర పోతుంది. ఈ యాత్రను పెద్దల్ని మేము వేడుకుంటున్నాం. తెలంగాణ విద్యార్థులు ఉద్యమకారులను ప్రార్థిస్తున్నాం. యువతను సంఘీభావం ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. రైట్ రియాజ్ గారు, ఇంకోటి అండి, ప్రధానంగా బర్రెలక్కన ఒక ఆవిడ సోషల్ మీడియాలో తన ఆవేదనని వెలగక్కుతూ ఉద్యోగాలు రావట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అని, నేను బర్రెలు కాసుకుంటానని చెప్పినటువంటి సందర్భంలో ఆమె కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు ఆమె పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఎన్నికల్లో కనిపిస్తుంది. సో ఇలాంటి పరిణామాలు నిరుద్యోగులు చాలా వరకు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వారికి మీరు ప్రధానంగా ఫైనల్గా అమ్మాయిని తరపునుంచి చెప్పేది ఏమైనా ఉందా? నిజంగా అట్లాంటి వాళ్ళు చైతన్యవంతులు, వాళ్ళ చైతన్యాన్ని అభినందిద్దాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే మన ఫైట్ స్పష్టంగా ఉండాలి. ఈరోజు బీఆర్ఎస్ని ఎవరు ఓడించగలుగుతారు? బీఆర్ఎస్ని ఎవరు ఓడించగలుగుతారంటే కాంగ్రెస్ మాత్రమే ఓడించగలుగుతూ ఉంటుంది. సర్వేలు అవే చెప్తున్నాయి. కాబట్టి మీరు ఇండివిజువల్గా నామినేషన్లు వేయడం ద్వారా, మీరు ఇండివిజువల్గా పోటీలోకి రావడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఓట్లను చీల్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి బీఆర్ఎస్ను మీ ఆవేదన ఏంటి? ఉద్యోగాల కల్పన జరగలేదు, భవిష్యత్తులో ఉద్యోగాల కల్పన జరగాలి అని మనం కోరుకుంటున్నాం. కాబట్టి బీఆర్ఎస్ ఓడగొట్టే సత్తా, శక్తి, సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేయడం వల్ల మీరు ఒక మంచి కాజ్ నిలబెట్టగలుగుతారు, మీరు కోరుకున్న సమాజాన్ని నిర్మించుకోగలుగుతారు. కాబట్టి మీరు ఇండివిజువల్ నామినేషన్లు వేయడం ద్వారా ఓటు చీలిపోయే అవకాశం ఉంటుంది. దయచేసి ఆలోచించి చాలా బలంగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ వైపు మీరు నిలబడండి. మీ అందరి సపోర్ట్ తోటి కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు థ్యాంక్ యూ రియాజ్ గారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరుద్యోగులకు బీఆర్ఎస్ చేస్తున్న అన్యాయాలు ప్రతి గ్రామానికి తీసుకువెళ్లేందుకు నిరుద్యోగులు ఏకమవుతున్నారు. 9 ఏళ్లలో నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాలపై, యువతకు చేస్తున్న అన్యాయాలపై బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రజానికానికి బీఆర్ఎస్ రాజకాలు తెలియజేసేందుకు నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర చేపట్టనున్నారు. రేపు లేదా ఎల్లుండి గన్ పార్క్లో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, ఆకునూరి మురళి, రియార్ల ఈ యాత్రను ప్రారంభించున్నారు. ఇక నిరుద్యోగ బస్సు యాత్ర కన్నా డాక్టర్ రియాజ్ రేపు ఈసీని కలిసి అనుమతి తీసుకోనున్నారు. రైట్, నిరుద్యోగులకు బీఆర్ఎస్ చేస్తున్న అన్యాయాలు ప్రతి గ్రామానికి తీసుకువెళ్లేందుకు నిరుద్యోగులు ఏకమవుతున్నారు. 9 ఏళ్లలో నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాలపై, యువతకు చేస్తున్న అన్యాయాలపై బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇక రాష్ట్ర ప్రజానీకానికి బీఆర్ఎస్ అరాచకాలు తెలియజేసేందుకు నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర పేరుతో ఇక యాత్ర చేపట్టబోతున్నారు. రేపు లేదా ఎల్లుండి గన్ పార్క్లో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, ఆకునూరి మురళి, రియార్లు ఈ యాత్రను ప్రారంభించున్నారు. ఇక నిరుద్యోగ బస్సు యాత్ర కన్నా డాక్టర్ రియాజ్ రేపు ఈసీని కలిసి అనుమతి తీసుకున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు ఓయి విద్యార్థి మహేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ మహేష్ గారు, చెప్పండి, ప్రధానంగా యాత్రకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులపై మీరు ఏమంటున్నారు? సార్, ఏవైతే మనము నిధులు నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చినామో, ఈ 9 సంవత్సరాల్లో అతి ముఖ్యంగా నియామకాల కోసమే కదా సార్ తెలంగాణ తెచ్చుకుంది. ఇది భారతదేశంలో కూడా నియామకాల కోసం తెచ్చుకున్నది రాష్ట్రం ఏదైతే ఉంటే మన తెలంగాణని. తీవ్రంగా ఈ రోజు మన తెలంగాణ వచ్చి దగ్గర 9 సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టే నిరుద్యోగులు కనీసం ఒక ఓటర్లా కనిపించకుండా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా లేకుండా ఒక నిరుద్యోగ అంశాన్ని, నిరుద్యోగుల్ని కనీసం మాకు తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు. సో మాకు జరిగిన ఈ 9 సంవత్సరాలు ఏదైతే మాకు జరిగిన అన్యాయాలు ఉన్నాయో, ఈ అన్యాయాలని మేము రాష్ట్రం మొత్తము ఈ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి వచ్చేలాగా రాష్ట్రం మొత్తం తిరిగి మాకు జరిగిన అన్యాయాలను మేము చెప్పాలనుకొని ఈ ఏదైతే ఉందో చైతన్య యాత్రను మేము స్టార్ట్ చేయాలని అనుకున్నాము. ఈసీ పర్మిషన్ కూడా ఆల్మోస్ట్ అందరికి వచ్చేసింది. మేము రూట్ మ్యాప్ కూడా ప్రతి ఒక్క జిల్లాకి ఇస్తాం. ప్రతి ఒక్క జిల్లా నుంచి మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నామండి. ఈ జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు ఆ రోజు అన్నారు కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు. మేము ఇదే అంటారు, కేసీఆర్ ది కూడా ఉద్యోగం వచ్చుడో. ఈ ట్యాగ్ లైన్ తోటి మేము వెళ్ళాలనుకుంటున్నామండి. ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం, యువతకి హామీ ఇస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ వైపు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యూపీఎస్ సలహా లాంటి ఒక బోర్డును ఏర్పాటు చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీరు దానికి ఏమంటారు? ఎట్లా తెలియగలరంటే, మొన్నటిదాకా ఏమన్నాడంటే కేటీఆర్ గారు అవసరమైతే ప్రక్షాళన చేస్తామని మొన్నటిదాకా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఈ రోజు ఏమంటున్నాడు, December 3 నుంచి December 4 నుంచి టీఎస్పీఎస్సీ బోర్డుని మేము మారుస్తాం. వీళ్ళు దొంగలు సార్. ముందు వీళ్ళ ప్రమేయం లేకుండా ఆ రోజు పేపర్ లీకేజ్ జరిగినాయా? 16 పేపర్లు ఎట్లా లీక్ అవుతాయి? ఆ 16 పేపర్ లీక్ అయినా కూడా మరి అదే బోర్డుని ఎందుకు కంటిన్యూ చేశారు? ఆ బోర్డు సభ్యులు ఎందుకు మార్చలేరు? ఈ రోజు అయితే ఎలక్షన్ ఉంది కదా అని చెప్పేసి నేను బోర్డు సభ్యుని మారుస్తా, కొత్త బోర్డు మారుతా, యూపీఎస్సీకి ఇస్తాను. ఆ రోజు ఎందుకు వెళ్ళవు? ఆ రోజు పేపర్ లీక్ అయినా ఒక 2 వ్యక్తులు చేసినామని చెప్పి ఆ రోజు కేటీఆర్ గారు ప్రెస్ బుక్ పెట్టారు. 2 వ్యక్తులు అయినప్పుడు ఈ రోజు నువ్వు స్టేట్మెంట్ ఎందుకు చెప్తున్నారు? మరి యూటర్న్ ఎందుకు తీసుకుంటున్నావు? అంటే కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం, నీ రాజకీయ కోసం, నీ పదవి కాపాడు కోసం, మీ కుటుంబం బాగుపడడం కోసం ఈ రాష్ట్రంలో నిరుద్యోగులని మీరు చిన్న చూపు చూస్తారా సార్? 2014 ఇంటికి ఉద్యోగం అన్న కేసీఆర్ ఈ రోజు ఎడిపోయినాడు. 2018 నిరుద్యోగ భృతి అన్నాడు, నిరుద్యోగ భృతి ఎడిపోయింది. ఈ రెండు కాకుండా ఈ 2023 ఉందో 23 మేనిఫెస్టోలో చూసినా కూడా ఏ అంశం నిరుద్యోగ అంశం గురించి లేదు. ఈ నిరుద్యోగ అంశం గురించి మరి మీరు మేనిఫెస్టోలు ఎందుకు పెట్టలేరు? అంటే మీరు నిరుద్యోగులని, ఈ నిరుద్యోగులే కదా సార్, ఉద్యోగులు కూడా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా చాలా నిరాశగానే ఉన్నారు. ఆ ఫైఆర్సీ లేదంట, ఏది లేదంట. వాళ్ళ కనీసము వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వలేకపోతున్నారు. దేశ చరిత్రలోనే 15వ తారీఖు సార్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే 1వ తారీఖు శాలరీ పడుతుంది. 15వ తారీఖు వరకు కూడా శాలరీ పడుతుంది. మన ఈ చేతగాని ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం నిరుద్యోగులు ఉన్నారు ఎప్పటి రోజు. ఎందుకంటే మేము కూడా ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు జాబ్ వస్తే కూడా 1వ తారీఖు శాలరీ వస్తుంది నమ్మకం మాకు లేదు. అందులో ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ నిజానికి చెప్పాలంటే నిరుద్యోగులను ఆత్మహత్య చేసుకునే విధంగా, నిరుద్యోగులు చచ్చిపోయే విధంగా కనీసం వీళ్ళు చేసినారు. ఒక యువత చనిపోతే, ఒక ప్రబలిక అనే చెల్లి చనిపోతే ఆ రోజు ఇదే కేటీఆర్ గారు ఆ రోజు కూడా ఏం అప్లై చేయాలని చెప్పారు. ఆ అమ్మాయి అన్నిటికీ అప్లై చేసింది. అంటే వీళ్ళు తీసుకునే యూటర్న్ రాజకీయాలు దేనికోసం అంటే, వీళ్ళు తీసుకున్న యూటర్న్ రాజకీయాల వల్ల ఒక నిరుద్యోగ భవిష్యత్తు అనేది ఏమవుతుంది? ఇదే నిరుద్యోగ భవిష్యత్తు కోసము ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం గిట్ట మళ్ళా వస్తే కూడా ప్రతి ఒక్క నిరుద్యోగులు వేరే రాష్ట్రాలకు పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ మిలిటరీ పాలన ఏర్పడుతుంది. ప్రశ్నించే గొంతులను తొక్కేస్తున్నారు వీళ్ళని. ఇట్లాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకుంటే ప్రతి ఒక్క నిరుద్యోగికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేను చెప్తున్నాము, తెలంగాణ సమాజమా ఒకసారి మేల్కోండి, నిరుద్యోగ యువత ఒక్కసారి మేల్కోండి. మేము రాబోతున్నాం. ఈ ఏదైతే చైతన్య యాత్ర ఉందో మీరు
ఘన స్వాగతం పలకండి. ఇది మనం ప్రజల్లోకి తెచ్చుకునే పద్ధతిగా చేస్తాం దీన్ని. ఇంకోటి చెప్తున్నాను సార్, ఈ బిశ్వాల్ కమిటీ 1,90,000 ఉద్యోగాలు అని చెప్పేసి 2018 రివైజ్ డేటా చెప్పి ఇదే కేటీఆర్ ఏం చెప్తుంది, 1,60,000 ఉద్యోగాలు అని చెప్పేసి యూటర్న్ తీసుకుంటాడు. ఈ నమస్తే తెలంగాణ పేపర్ రాష్ట్రం 2,30,30,000 వీళ్ళకి క్లారిటీ లేదు. ఇదే కేసీఆర్ గారు అసెంబ్లీలో 90,000 ఉద్యోగాలు అన్నాడు. ఈ 90,000 ఉద్యోగాలు ఎన్ని నింపారు వాళ్ళు, ఎన్ని పేపర్లు లీక్ అయినాయి, ఏం జరుగుతుందని వాళ్ళు ఏదో రోజు ప్రశ్నించారా? ఏ రోజు ప్రెస్ మీట్ మాట్లాడిందా కేటీఆర్ గారు? మాట్లాడిందా ఏదో రోజు ప్రెస్ మీట్? ఆ రోజు చెప్పినాడు పేపర్ లీకింగ్ ఆ సపోర్ట్ ఇస్తా, ఈ సపోర్ట్ ఇస్తా, ఇది కేవలం ఇద్దరు సమస్య, ఇద్దరు చేసిన దాన్ని ప్రభుత్వం ప్రశ్నిస్తారా, ఐటీ మంత్రి ఐటీ సంబంధమైన. ఇప్పుడు ఇది సంబంధం మరి మీకే సంబంధం అండి, కాన్స్టిట్యూషన్ బాడీతో మీకే సంబంధం. మరి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఆ రోజు అన్నారుగా ఇది స్వతంత్ర సంస్థ, నాకు సంబంధం లేదు, మా ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఈ యూటర్న్ రాజకీయాలు ఎవరి కోసం? కేవలము నీ పదవి కాపాడుకోవడం కోసము. సార్ ఇదే కేసీఆర్ గారు కూతురు కవితమ్మకు 5 సంవత్సరాల్లో కూడా ఏది పార్లమెంట్ లో ఓడిపోతే కూడా ఆ ఉద్యోగం కోసం ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చాడు. అంటే మేము మా కడుపు గాలి 9 సంవత్సరాలు ఏ ఉద్యోగం లేక ఇంటికి పోక ఇదే హైదరాబాద్ లో ఇదే పెద్ద పెద్ద పట్టణాల్లో తిరుగుకుంటూ ఇదే జొమాటోలు స్విగ్గీలు చేసుకుంటూ ర్యాపిడో చేసుకుంటూ కష్టం పడుతుంటూ చదువుతున్న విద్యార్థికి, చదువుతున్న నిరుద్యోగికి మీరు చేసిన ప్రభుత్వంలో మీరు చేసింది ఏంటి? ఈ 9 సంవత్సరాల్లో మీరు చేసినది ఏంటి? ఐటీ డెవలప్మెంట్ ఎందుకు ఉందండి? ఐటీ డెవలప్మెంట్ ఏ స్టేట్ వాళ్ళు ఉన్నారు ఐటీలా? చూపించమనండి ఒకసారి. ఈ తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారు ఐటీలో చూపించమనండి. ఇంకొకటి సార్, ఇదే నిరుద్యోగంలో రీసెంట్ గా చేసిన పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే చెప్తుంది, నా సర్వే కాదు, పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే చెప్తుంది తెలంగాణ నిరుద్యోగంలో టాప్, మహిళా నిరుద్యోగంలో 2nd ప్లేస్. ఎందుకు ఇది? ఎవరి కోసం తెలంగాణ తెచ్చుకుంది? దేనికోసం? మాది ఒకటే బాధ సార్, మాకు కడుపు మండింది, మేము ఈ బీఆర్ఎస్ ని బొందబెట్టడానికి సిద్ధంగా అయినాము. చెప్తున్నాం, మేము తెలంగాణ సమాజంకు మాకు జరిగిన అన్యాయాలని మేము చెప్పడానికి సిద్ధమైనము. అది ఎంత జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఎలా వెళ్తుందని మీరు ప్రతి ఒక్కరు చూస్తారు. మాకు మా మీడియా సపోర్ట్ కూడా కావాలి. మీరు రాసే వార్తలు కూడా చాలా మంచిగా ఉండాలి సార్. ఇది చెప్తున్నా, ఇంకొన్ని పేపర్లు రాస్తున్నాయి విపరీతంగా ఏదో ఉద్యోగాలు కల్పించినాయని తప్పుడు వార్తలు రాస్తున్నారు జనాలు. వాళ్ళకు కూడా మేము మీ ఛానల్ నుంచి చెప్తున్నాము, తప్పుడు వార్తలు రాసే ఎవరికైనా సరే ఇప్పుడు మేము తప్పుడు వార్తలు రాసే వాళ్ళకి ఆ రోజు ఆంధ్ర పేపర్లు ఎట్లా ఆ రోజు తెలంగాణ ఆంధ్ర పేపర్లు ఏ విధంగా మేము బహిష్కరించినామో అట్లా కూడా బహిష్కరించబడుతుంది. మీకే నమస్తే తెలంగాణ చెప్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క నిరుద్యోగ సమస్య అనేది చాలా విపరీతమైన సమస్యగా ఏర్పడింది. ఈ రోజు రాజకీయ ఎజెండాగా ఏర్పడింది. మేము రాబోయే ప్రభుత్వానికైనా సరే మా ఉద్యోగుల సమస్యలు, మా నిరుద్యోగుల సమస్యలు పట్టించుకుని ఏ ప్రభుత్వానైనా సరే గద్దె దింపడానికి రెడీగా ఉన్నాము. మాకు న్యాయంగా జరుగుతుంటే, మాకు ఏ పార్టీ అయితే మాకు న్యాయం సమకూరుస్తుంది, ఏ పార్టీ అయితే మేనిఫెస్టో మమ్మల్ని కన్సిడర్ జరిగి రాగానే టీఎస్పీఎస్సీ బోర్డు మార్చడము, ఈ గ్రూప్ 2 అనేది సక్రమంగా నిర్వహించడం, గ్రూప్ 1 అనేది మళ్ళీ నిర్వహించడము, ఇవన్నీ నిర్వహించిన తర్వాతనే మేము ఇవన్నీ చేసిన తర్వాతనే రీషెడ్యూల్ ఇచ్చిన తర్వాతనే ఇవన్నీ మంచి షెడ్యూల్ ప్రకారము మెగా డిఎస్సీని ఇవన్నీ మాకు ఇచ్చిన తర్వాతనే మేము ఖచ్చితంగా ఇక ఆ ప్రభుత్వానికి ఆ మద్దతు తెలుపుతాము. నిరుద్యోగులు ఏమిటో మళ్ళొకసారి కేసీఆర్ చూడబోతున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నిన్ను కాపాడింది, నీకు ఓటు వేయించింది, నీ అవ్వ అమ్మలకు ఓటేయమని చెప్పింది మేము. ఇదే నిరుద్యోగులము ప్రతి ఒక్క గ్రామానికి మేము వెళ్ళబోతున్నాము. మా నిరుద్యోగుల సత్తా ఏందో మేము చూపించబోతున్నాం. రైట్. థ్యాంక్ యూ మహేష్ గారు. ఇవి పడుకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.